Dear students, లాస్ట్ క్లాస్లో మనం విండ్ ఎనర్జీ ఇంట్రడక్షన్ చూసాం. అలాగే విండ్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా మార్చడానికి ఉపయోగించే విండ్ టర్బైన్ వివిధ రెక్కల గురించి, అలాగే ఆ రెక్కల యొక్క పనితనం గురించి, వాటి గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఆ విండ్ టర్బైన్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది, ఏ సూత్రం మీద పనిచేస్తుందట. విండ్ టర్బైన్ 2 లేదా 3 బ్లేడ్లు గల విండ్ టర్బైన్ రోటార్ సహాయంతో ఈ బ్లేడ్లు తిరుగుతూ ఉంటాయి. అంటే వాయువు వేగానికి అనుగుణంగా ఈ రెక్కలు తిరుగుతూ ఉంటే, దాని రోటార్ సహాయంతో తిరుగుతూ ఉంటే, ఈ రోటార్ ప్రధాన షాఫ్ట్ మనకి జనరేటర్కి కలపబడి జనరేటర్ని తిప్పుతుంది. ఈ జనరేటర్ని తిప్పడం వల్ల జనరేటర్ ఏం చేస్తుందంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే మనకి వాయుశక్తి వలన ఈ బ్లేడ్లు, రోటార్కి అమర్చిన బ్లేడ్లు తిరుగుతాయి. ఈ రోటార్ యొక్క ప్రధాన షాఫ్ట్ జనరేటర్ని తిప్పుతుంది. ఈ జనరేటర్ ఏం చేస్తుందంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రకంగా మనకి వాయుశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. ఇది ప్రధాన సూత్రం. ఈ వాయు టర్బైన్లో గతిశక్తి యాంత్రిక శక్తిగా మార్చబడుతుంది. ఈ యాంత్రిక శక్తి తరువాత విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది. ఇది ప్రధాన సూత్రం. ఇక విండ్ టర్బైన్లో ఉండే వివిధ భాగాలు ఏంటి, అవి ఎట్లా పనిచేస్తాయో చూద్దాం. మనకు విండ్ టర్బైన్ అంటే ఈ రెక్కలు మరియు ఈ రోటార్, ఈ రెండింటినీ కలిపి మనం టర్బైన్ అంటాం. దీంట్లో మనకి ప్రధానంగా 12 భాగాలు ఉంటాయి. ఈ 12 భాగాలు, 1 బ్లేడ్లు, అదే రెక్కలు, 2వది రోటారు, 3 పిచ్ సిస్టమ్, 4 తక్కువ ఒడితో కూడిన షాఫ్టు, 5 బ్రేక్, 6 గేర్ బాక్స్, 7 అధిక వేగ షాఫ్టు, 8 జనరేటర్, 9 కంట్రోలర్, 10 ఎనీమోమీటర్, 11 వాయువేన్, 12 యాడ్ డ్రైవ్. ఇలా 12 భాగాలు ఉంటాయి. ఈ 12 భాగాలు ఏ రకంగా కలపబడి ఉంటాయి, అవి ఎట్లా ఉంటాయి అనేది ఆ భాగాల్ని పక్కపటంలో చూపించారు. మొదట రెక్కలుకి ప్రధాన షాఫ్టు, ఆ ప్రధాన షాఫ్ట్కి గేర్ బాక్సు, ఆ గేర్ బాక్స్ నుంచి జనరేటర్ నుంచి మెయిన్ షాఫ్టు, హై స్పీడ్స్, తక్కువ వేగం ఉండే షాఫ్టు, అధిక వేగం ఉండే షాఫ్టు, అలాగే యా మెకానిజం, ఇవన్నీ ఎట్లా కలపబడి ఉంటాయో పక్కపటంలో ఇచ్చారు. మనకి వీటిలో ఏ విభాగం ఎందుకు పనిచేస్తుందో చూద్దాం. ఎనిమోమీటర్ మనకి వాయువేగాన్ని కొలవడానికి పనిచేస్తుంది. ఎనిమోమీటర్ని ఉపయోగించి మనం వాయువేగాన్ని కొలవచ్చు. అంటే కంట్రోలర్కు అందించబడే వేగం ఎంత ఉందనేది ఎనిమోమీటర్ ద్వారా మనం కొలుస్తాం. ఎనిమోమీటర్ని ఉపయోగించి కొలుస్తాం. తర్వాత బ్లేడ్స్ ఏం చేస్తాయి అంటే, ఇవి తిరుగుతూ వేగాన్ని, వాయువేగానికి అనుగుణంగా తిరుగుతూ ఇది ఏం చేస్తాయంటే పైకి కిందకి తిరుగుతూ ఉండడం వల్ల ఇది రోటార్ని తిప్పుతూ ఉంటాయి. బ్రేక్, ఈ బ్రేక్ ఎందుకు ఉపయోగిస్తుంది అంటే, బ్రేక్ అన్ని సందర్భాల్లోనే అవసరం లేదు. మనకి అధిక వేగాలు వచ్చినప్పుడు ఈ బ్రేక్ను ఉపయోగిస్తాం. మనకి ఈ రోటార్ని యాంత్రికంగా మనకి తిరిగేటప్పుడు అధిక వేగాలు వస్తే, అధిక వేగాలకి ఈ రెక్కలు పాడవకుండా
టర్బైన్ పాడవకుండా ఉండడానికి దీన్ని ఆపడానికి వీలుగా రోటార్ని ఆపడానికి వీలుగా బ్రేక్ని ఏర్పాటు చేస్తారు. తర్వాత కంట్రోలర్ ఏం చేస్తుంది అంటే ఈ యంత్రం యొక్క వాయువేగాన్ని 8 నుంచి 16 మైళ్ళు గంటకి 8 నుంచి 16 మైళ్ళు తిరిగేటట్లుగా, అంటే ఇంచుమించుగా 12 నుంచి 24 కిలోమీటర్ల వేగం, సెకండ్కి 12 నుంచి 24 కిలోమీటర్ల వేగానికి తిరిగేటట్లుగా ఏర్పాటు చేస్తారు. అలాగే అధిక వేగాలు వచ్చినప్పుడు మనకి అంటే ఇంచుమించుగా 55 గంటకి 55 మైళ్ళు లేదా ఇంచుమించుగా 70 మైళ్ళు 70 కిలోమీటర్లు గంటకి 70 కిలోమీటర్ల వేగంతో వాయువేగాలు వచ్చేటట్టుగా అంటే ఈ కంట్రోలరు చూస్తుంది. అంటే ఈ వాయువేగాల్ని ఇది నియంత్రిస్తూ ఉంటుంది. అలాగే గేర్ బాక్స్, ఈ గేర్ బాక్స్ ఏం చేస్తుంది అంటే గేర్ బాక్స్ మనకి తక్కువ వేగంతో తిరిగే షాఫ్ట్కి ఎక్కువ వేగంతో తిరిగే షాఫ్ట్కి మధ్యలో గేర్ బాక్స్ ఏర్పాటు ఉంటుంది. ఈ గేర్ బాక్స్ ఏం చేస్తుందంటే దీని యొక్క వేగాన్ని, షాఫ్ట్ యొక్క వేగాన్ని పెంచడానికి ఉపయోగిస్తుంది. ఈ బ్లేడ్ల ద్వారా షాఫ్ట్ తిరుగుతూ ఉంటే ఆ షాఫ్ట్ యొక్క వేగాల్ని మార్చడానికి, పెంచడానికి వీలుగా, అంటే తక్కువ వేగం షాఫ్ట్ నుంచి ఎక్కువ వేగం షాఫ్ట్కి రావడానికి గేర్ బాక్స్ని ఉపయోగిస్తారు. ఇది ఇంచుమించుగా నిమిషానికి 30 నుంచి 60 భ్రమణాలు చేస్తూ ఉంటుంది. 30 నుంచి 60 భ్రమణాలు చేస్తూ ఉంటుంది. అంటే నిమిషానికి ఇంచుమించుగా 1000 నుంచి 1800 భ్రమణాలు నిమిషానికి చేస్తూ ఉంటుంది. అంటే మనకి అత్యధిక భ్రమణాలని వచ్చేటట్లుగా గేర్ బాక్స్ ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల మనకి ఈ షాఫ్ట్ జనరేటర్ కలపడి ఉంటుంది కాబట్టి ఈ జనరేటర్ షాఫ్ట్ వలన జనరేటర్ పనిచేయడం ప్రారంభించి తిరగడం ప్రారంభించి ఈ జనరేటర్ ఏం చేస్తుందంటే ఈ యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. జనరేటర్ ఏం చేస్తుందండి, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మార్చేటప్పుడు ఈ విద్యుత్ శక్తి యొక్క పౌనఃపున్యం 60 ఎడ్జులు ఉండేటట్లుగా చూసుకుంటుంది. అంటే 60 ఎడ్జుల పౌనఃపున్యంతో కూడిన విద్యుత్ శక్తిని ఇది మనకి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కనుక దీన్ని మనం స్వయం ఇండక్షన్ జనరేటర్ అంటాం. ఇక అధిక వేగంలో ఉండే స్పీడ్ షాఫ్ట్ ఏం చేస్తుందంటే జనరేటర్ని తిప్పడానికి ఉపయోగిస్తుంది. అంటే అత్యధిక వేగంతో జనరేటర్ని తిప్పడానికి ఉపయోగిస్తుంది. తక్కువ వేగంతో ఉండే షాఫ్ట్ ఏం చేస్తుంది అంటే తక్కువ వేగాలతోటి షాఫ్ట్ ఇంచుమించుగా నిమిషానికి 30 నుంచి 60 భ్రమణాలు చేసేటట్లుగా ఉంటుంది. ఈ ఏర్పాటు అంతా కూడా కలిపి దాన్ని ఏమంటామంటే నాజిలే అంటాం. నాజిలే అంటే మనకి మొత్తం ఈ సెటప్ అంతా కలిపి గేర్ బాక్స్, షాఫ్ట్, జనరేటర్, కంట్రోలర్, బ్రేక్ ఇవన్నీ కలిపి ఉన్న ఈ మొత్తాన్ని మనం ఏమంటామంటే నాజిలే అంటాం. ఇక పిచ్ అంటే మనకి ఈ బ్లేడ్లు తిరిగే వేగం ఎంతైతే ఉందో, అంటే వాయు వేగానికి అనుగుణంగా ఈ బ్లేడ్లు ఎట్లాగైతే తిరుగుతున్నాయో వాటిని ఏమంటామంటే అది టైం టు టైం ఎట్లా మారుతూ ఉంటుందో దాన్ని ఏమంటాం, తక్కువ వేగాల నుంచి ఎక్కువ వేగాలకి మారుతూ ఉంటే దాన్ని పిచ్ అని అంటాం. తర్వాత రోటార్, బ్లేడ్లకి హబ్కి మధ్యలో కలపబడి ఉన్న వాటినే రోటార్ అంటాం. అంటే రోటార్కి బ్లేడ్లు హబ్ ద్వారా కలపడం వల్ల బ్లేడ్లు తిరుగుతూ ఉంటే వాయువేగానికి అనుగుణంగా ఈ టర్బైన్లో బ్లేడ్లు తిరుగుతూ ఉంటే రోటార్ తిరుగుతూ ఉంటుంది. ఈ రోటార్ వలన మనకి షాఫ్ట్ తిరుగుతూ ఉంటుంది. షాఫ్ట్ గేర్ బాక్స్ వలన ఈ షాఫ్ట్ వేగం తక్కువ వేగాల నుంచి ఎక్కువ వేగాలకు వెళ్ళి ఈ ఎక్కువ వేగంతో తిరిగే షాఫ్ట్ జనరేటర్ కలపడం వల్ల
జనరేటరు అధిక వేగాలతో తిరగడం వల్ల మనకి విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. తర్వాతది టవర్. ఈ టవర్ అనే మొత్తం భూమి నుంచి ఈ టర్బైన్ ఉండే ప్రాంతం వరకు ఉండే ఈ స్టాండ్నే మనం ఏమంటామంటే మనం టవర్ అని అంటాం. ఈ టవర్ మనకి కాంక్రీట్తో కానీ లేదా స్టీల్ లాటిస్తో కానీ స్టీలు ఊసలతో కానీ మనకి చేయబడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాతి కట్టడం కట్టేస్తారు. ఇలా మనకి స్టాండు అత్యధిక దృఢంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తారు. అంటే ఎటువంటి వాయువులు వచ్చినా వాయువేగాలకి ఈ టవర్ పాడైపోకుండా ఉండడానికి దీన్ని చాలా దృఢంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తారు. ఇక వాయు దిశలు. ఈ వాయు దిశలకు అనుగుణంగా మనకి వాయువులు మనకి ఒక్కొక్క ఋతువులో వాయువేగాలు ఒక్కొక్క దిక్కు నుంచి వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో తూర్పు దిక్కు నుంచి వాయువులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని సీజన్లో మనకి దక్షిణ దిక్కు నుంచి వస్తూ ఉంటాయి. ఇలా ఆ దిశలను అనుగుణంగా చేసుకొని ఈ టర్బైన్లు కూడా వివిధ దిశల్లో ఏర్పాటు చేస్తారు. అంటే అన్ని టర్బైన్లు ఒకే దిశలో, ఈ ఫ్యాన్లన్నీ ఒకే దిశలో ఏర్పాటు చేయకుండా వివిధ దిశల్లో ఏర్పాటు చేస్తారు. ఇంచుమించుగా 8 దిక్కుల్లోనూ ఎటువైపు గాలి వేసినా ఈ టర్బైన్లు తిరిగేటట్లుగా ఏర్పాటు చేస్తారు. తర్వాత విండ్ వేన్. ఈ విండ్ వేన్ అనేది వాయువేగ యొక్క దిశను కొలవడానికి, ఈ దిశని కొలిసి ఇదేం చేస్తుందంటే యాడ్ డ్రైవ్కి చేరుస్తుంది. ఈ యాడ్ డ్రైవ్కి చెప్పడం వల్ల ఈ టర్బైన్ యొక్క ప్రాపర్టీ, ఈ టర్బైన్ ఏమొస్తుందంటే ఖచ్చితంగా వాయు దిశకి అనుగుణంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విండ్ వేన్ ఆ వాయు దిశకు అనుగుణంగా ఈ టర్బైన్ తిరిగేటట్లుగా ఏర్పాటు చేస్తుంది. ఇక యాడ్ డ్రైవ్ ఏం చేస్తుంది అంటే మనకి ఈ మొత్తాన్ని ఇదంతటిని ఏర్పాటు చేసి దీన్ని తిరిగేటట్లుగా పైకి కిందకి విండ్ టర్బైను తిరిగేటట్లుగా ఏర్పాటు చేస్తుంది. ఈ వాయువేగాల్లో ఏదైనా మార్పులు వస్తే దాన్ని కిందకి కానీ టర్బైన్ పైకి కానీ ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తారు. ఇక యా మోటార్ ఏం చేస్తుందంటే ఈ యాడ్ డ్రైవ్కి విద్యుత్ శక్తిని అందిస్తుంది. ఇక్కడ పక్కన పట్టంలో మనకి వివిధ దిశలో, ఇటువైపు దిశలోని అటువైపు దిశలోని, అంటే క్రిందకి డౌన్వర్డ్ రోటారు, అప్వర్డ్ రోటార్, అంటే కింది దిశలో రోటార్ ఎట్లా ఉంటుంది, పై దిశలో రోటార్ ఎట్లా ఉంటుంది. కింది దిశలో రోటార్ అయితే మనకి వెనక నుంచి బ్లేడ్లకి వెనకాల నుంచి గాలి వచ్చేటట్లుగా ఉంటుంది. అదే అప్వర్డ్ పై దిశలో రోటార్ ఉంటే అది ఈ రెక్కలకి ఎదురుగా గాలి వచ్చేటట్లుగా రెక్కలను ఏర్పాటు చేస్తారు. దానివల్ల మనకి రెక్కలు నిర్దిష్టమైన వేగంతో తిరుగుతూ ఉంటాయి. ఇక విండ్ టర్బైన్ పనిచేసే విధానం. విండ్ టర్బైన్ పనిచేయడానికి మనకి టర్బైన్లో మనకి బ్లేడ్స్కి రోటార్ కలపబడి ఉంటుంది. ఈ వాయు వేగానికి అనుగుణంగా బ్లేడ్లు కదులుతూ ఉంటే దానికి అనుగుణంగా రోటారు కదులుతూ ఉంటుంది. ఈ రోటారు భ్రమణం చేస్తూ ఉంటే ఈ భ్రమణాన్ని గతిశక్తి రూపంలో ఉండే భ్రమణం వాయువుని శక్తి నుంచి గతిశక్తి రూపంలో ఈ రోటార్లు మారుస్తాయి. ఈ రోటార్ మార్చి ఇది కేంద్ర షాఫ్ట్కి కలపబడి ఉంటుంది. ఈ కేంద్ర షాఫ్ట్కి కలపబడిన ఈ తక్కువ వేగంతో తిరిగే షాఫ్ట్కి కలపబడిన ఈ టర్బైన్, ప్రస్తుతం ఉన్న టర్బైన్లు, ఈ రోటార్ బ్లేడ్లు మనకి క్రమంగా తిరుగుతూ ఉంటే, హబ్ నుంచి నెమ్మదిగా తిరుగుతూ ఉంటే ఒక నిర్దిష్టమైన యాంగిల్లో, దాన్నే మనం పిచ్ అన్నాం, ఆ నిర్దిష్టమైన యాంగిల్లో తిరగడం వల్ల మనకు ఖచ్చితమైన శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తిని దీన్నే మనం ఏమంటామంటే పిచ్ నియంత్రణ మెకానిజం అని చెప్తూ ఉంటాం. పిచ్ నియంత్రణ మెకానిజం అని అంటాం. ఈ నాసిలేలో ఉండే ఈ ఏర్పాటు అంటే గేర్ బాక్స్, రోటార్, గేర్ బాక్స్, షాఫ్ట్, అలాగే జనరేటర్, ఇవన్నీ ఈ నాజిల్లో ఉండే గేర్ బాక్స్ ఏం చేస్తుంటే తక్కువ వేగంతో తిరిగే షాఫ్ట్ని
ఎక్కువ వేగంతో ఉండే తిరిగేటట్లుగా గేర్ బాక్స్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. అంటే తక్కువ వేగంతో వచ్చే వాయువు వేగాల వలన తక్కువ వేగంతో తిరిగే షాఫ్ట్ గేర్ బాక్స్ సహాయంతో ఎక్కువ వేగంగా తిరిగి ఈ ఎక్కువ వేగంగా తిరిగే షాఫ్ట్ జనరేటర్కి కలపడం వలన జనరేటర్ మనకి చాలా ఖచ్చితత్వంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ మొత్తం భాగం అంతటినీ కలిపి మనం టర్బైన్ అంటాం. ఈ మొత్తం భాగాన్ని అంతటినీ టర్బైన్ అంటే రోటారు నాజిలే మొత్తాన్ని అంతటినీ కూడా మనం టర్బైన్ అని. ఈ టర్బైన్ తిరుగుతూ ఉంటే మనకి యా మోటారు తిరుగుతూ ఉంటుంది. ఈ యా మోటార్ని ఏర్పడి నాజిలే టవర్ నుంచి మనకి శక్తి మొత్తం అత్యధిక మొత్తంలో విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. వాయుశక్తిని ఈ రకంగా విద్యుత్ శక్తిగా టర్బైన్ మారుస్తుంది. అలాగే ఈ టర్బైన్ బాగా ఎక్కువ వేగంతో గాలులు వీస్తూ ఉంటే ఆ ఎక్కువ వేగంతో గాలులు వీచినప్పుడు ఈ బ్లేడ్లు పాడైపోకుండా ఉండడానికి ఏం చేస్తామంటే బ్రేక్ని అనువర్తిస్తారు. అంటే ఒక నిర్దిష్టమైన వేగం దాటింది అంటే బ్రేక్ ఏం చేస్తుందంటే వీటి యొక్క బ్లేడ్ల యొక్క వేగాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. అంటే తుఫాన్ టైంలో మనకి ఎక్కువ వేగంతో ఇంచుమించుగా 50 km/h 70 km/h తోటి గంటకి 70 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ వేగాలతోటి మనకి వాయువులు వీస్తూ ఉంటే ఆ వాయువుల్ని నియంత్రించడానికి బ్రేక్ని ఉపయోగిస్తాయి. అంటే వాయు వేగాలకు అనుగుణంగా బ్లేడ్లు అత్యధిక వేగంగా తిరగకుండా బ్లేడ్లు ఒక నిర్దిష్టమైన వేగంలో తిరిగేటట్లుగా ఈ బ్రేక్ ఏర్పాటు. అంటే బ్రేక్ మనకి ఈ టర్బైన్ రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ ఉత్పత్తి అయిన విద్యుత్ మనకి జనరేటర్ నుంచి ఒక కేబుల్ ద్వారా టర్బైన్ టవర్లో నుంచి భూమికి సంధానం చేయబడి ఈ ప్రధాన స్థావరంలోనికి విద్యుత్తుని నిల్వ చేసే ప్రధాన స్థావరంలోనికి పంపబడుతుంది. అక్కడ ఈ విద్యుత్తు నిల్వ ఉంటుంది. దాన్నే మనం పవర్ స్టేషను లేదా గ్రిడ్ అని అంటాం. అక్కడ ఈ విద్యుత్ నిల్వ ఉంటుంది. ఈ నిల్వ ఉన్న ఈ విద్యుత్ దాని కేంద్రంలో మనకి ఏం చేస్తారంటే ఒక స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్, అంటే ఈ విద్యుత్ శక్తి 50-60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఈ విద్యుత్ శక్తిని హై వోల్టేజ్లుగా మార్చడానికి ఈ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్ ఉపయోగిస్తుంది. ఇది ఎక్కువ సున్నితత్వంతో కూడిన పవర్ గ్రిడ్కి కలపబడి ఉంటుంది. కాబట్టి మనకి ఎంత 230 volts నుంచి 440 volts కానీ ఇంకా అంతకన్నా 1,30,000 volts అంత మించి పెంచడానికి వీలవుతూ ఉంటుంది గ్రిడ్లో. ఇక దీనివల్ల మనం గృహ ఉపకరణాలని ఎటువంటి కాలుష్యం లేకుండా మనం ఖచ్చితమైన శక్తిని పొందగలుగుతున్నాం. అంటే మనకు వాయుశక్తి ఎటువంటి పర్యావరణం పాడవకుండా చాలా జాగ్రత్తగా కాలుష్యం లేని శక్తిని మనం పొందుతున్నాం. కాబట్టి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏమీ ఇక్కడ ఉండవు. అంటే గ్రీన్ హౌస్ గ్యాసులు ఉద్గారము కాలుష్యము ఏమీ లేకుండా మనకి ఖచ్చితమైన చాలా స్వచ్ఛమైన శక్తిని మనం పొందవచ్చు, వాయుశక్తి నుంచి విద్యుత్ శక్తిని. ఇక ఈ ఏర్పాటు గ్రిడ్కి కలపబడే ఏర్పాటు 3 రకాలుగా ఏర్పాటు చేశారు. ఒకటి స్టాండ్ అలోన్ అన్నారు. ఈ స్టాండ్ అలోన్లో అంటే సింపుల్గా మనకి ఉండే ఈ సెటప్లో మనకి ఇది పవర్ గ్రిడ్కి కలపబడదు. కేవలం మనం ఉత్పత్తి చేసిన విద్యుత్ కేవలం మనకి ఈ గృహోపకరణాలకి మాత్రమే ఏర్పాటు చేసేటట్లుగా గ్రిడ్కి కలపకుండా ఉండే ఏర్పాటుని స్టాండ్ అలోన్ అంటే ఒక ఏర్పాటు. రెండవది సాధారణంగా ఉపయోగించే ఏర్పాటు యూటిలిటీ పవర్ గ్రిడ్ అంటాం. ఈ పవర్ గ్రిడ్లో మనకి ఈ విద్యుత్ శక్తిని నిల్వయించుకోవడానికి ఏర్పాటు చేయబడి ఉంటుంది.
ఆ నిల్వ ఉంచుకున్న విద్యుత్ నుంచి మనం వాడుకోవడానికి తగిన కనెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇక మూడవది కంబైన్డ్ ఫోటోవాల్టాయిక్ అంటే సోలార్ సెల్ వ్యవస్థకి కలపబడిన సంయుక్తమైన ఏర్పాటు. అంటే దీంట్లో మనకి వాయుశక్తి నుంచి వచ్చిన విద్యుత్ శక్తితో పాటు కొంత సౌరశక్తి నుంచి కూడా శక్తిని తీసుకొని మనకి ఏం చేస్తారు అంటే శక్తిని నిల్వయించుతారు. దీనికి సూర్యరశ్మికి ఏర్పాటు చేయడానికి ఈ సోలార్ ప్యానల్స్ కింద పటంలో చూపించినట్లుగా సోలార్ ప్యానల్స్ తోటి మనకి ఏర్పాటు చేస్తారు. అంటే విండ్ టర్బైన్ నుంచి వచ్చిన ఈ వాయుశక్తిని విండ్ నియంత్రీకరణ ద్వారా బ్యాటరీ బ్యాంక్కి కలపడి అక్కడి నుంచి ఇన్వర్టర్ ద్వారా ఏసీ లోడ్స్కి అలాగే డీసీ లోడ్స్కి అందజేయబడుతుంది. ఈ బ్యాటరీ నుంచి ఏం చేస్తారంటే ఈ బ్యాటరీని మళ్ళీ ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఒక సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసి ఈ సోలార్ని ఛార్జ్ చేసుకుంటూ బ్యాటరీలు పాడవకుండా బ్యాటరీ బ్యాంక్ని ఏర్పాటు చేస్తారు. ఇది ఈ సెటప్ ఎట్లా ఉంటుంది. ఇక గరిష్టమైన శక్తిని తీసుకోవడానికి ఏం చేస్తాము అంటే ఈ రోటార్ బ్లేడ్స్ బాగా పొడవుగా ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తాం. ఇంచుమించుగా 70 మీటర్ల నుంచి 70 మీటర్ల పొడవు 70 మీటర్ల వ్యాసం గల ఏర్పాటు చేస్తాం. అంటే చాలా పెద్దవి. అలాగే ఇవి మామూలు వాటికన్నా 30 రెట్లు అధికమైన సైజులో ఉంటాయి. దీనివల్ల మనకి ఈ వాయువులు వచ్చినప్పుడు ఇవి చాలా ఖచ్చితంగా తిరగడానికి వీలవుతూ ఉంటుంది. అలాగే టర్బైన్ రోటర్ బ్లేడ్లు చాలా ఎక్కువ ఎత్తులో ఉంటాయి కాబట్టి ఎత్తైన ప్రదేశాల్లో ఇంకా ఎత్తుగా ఉంటాయి కాబట్టి మన స్వచ్ఛమైన గాలిని వల్ల ఇవి తిరుగుతూ ఉంటాయి. ఈ తిరిగి ఖచ్చితమైన వాయుశక్తిని పొంది ఆ వాయుశక్తిని కిందకి పంపించి మనకి టర్బైన్ ఏం చేస్తుందంటే ఎక్కువ శక్తిని వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తుంది. కనుక ఈ అధిక ఎత్తులో ఉన్న రోటార్ల వల్ల మనకి ఎక్కువ వేగంగా ఉండే గాలి వల్ల మనకి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసుకోవచ్చు అంటారు. ఇక వివిధ రకాలుగా ఉండే ఈ టర్బైన్ ఫ్యాన్లు వివిధ ఎత్తుల్లో వివిధ దిశల్లో ఉండే మనకి ఇచ్చారు. అంటే ప్రతి టర్బైను ఒకే ఎత్తులో అన్ని టర్బైన్లు అంటే మనకి ఎక్కువ విద్యుత్ శక్తిని ఏర్పాటు చేసుకోవాలి అంటే అత్యధిక క్షేత్రం చాలా ఎక్కువ మొత్తంలో క్షేత్రంలో అంటే 25-30 ఎకరాల క్షేత్రంలో మనకి వివిధ రకాలైన ఈ టర్బైన్ ఫ్యాన్లు కనిపిస్తూ ఉంటాయి ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ ఏర్పాటు చేసినప్పుడు అన్నీ ఒకే దిశలో ఉండకుండా ఫ్యాన్లన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా 8 దిక్కుల్ని చూసేటట్లుగా మనకి ఈ 8 దిక్కుల్లో కూడా మళ్ళీ అన్నీ ఒకే ఎత్తులో ఉండకుండా కొన్ని కిందికి కొన్ని మాధ్యమికంగాను కొన్ని బాగా ఎత్తుగా ఉండేటట్లుగా టర్బైన్ టవర్లని ఏర్పాటు చేసి మనకి వాయు దిశకి అనుగుణంగా వీటిని పటంలో చూపినట్లుగా ఏర్పాటు చేస్తారు. ఇక ఈ విండ్ పవర్ని ఈ వాయుశక్తిని ఎట్లా నిల్వయించుకోవచ్చు? ఈ నిల్వయించుకోవడానికి ఈ రకమైన చిన్న ఏర్పాటు ఉంటుంది. దీని నుంచి ఇక వాయుశక్తి వల్ల మనకి ఉపయోగాలేంటి? ఈ వాయుశక్తి వలన ఉపయోగాలేంటి? ఇది తక్కువ కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తుంది. చాలా తక్కువ కార్బన్ డయాక్సైడ్ని అంటే ఇంచుమించుగా అసలు కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేయదు. కనుక దీంట్లో ఉండే కాలుష్యం గాలి కాలుష్యం కానీ నీటి కాలుష్యం కానీ చాలా తక్కువ ఉంటుంది. అలాగే వాతావరణాన్ని ఏ రకంగానూ పాడు చేయదు. ఇందువల్ల మిగిలిన మనకి శిలాజప ఇంధనాలు అయితే మైనింగ్ చేయడం కానీ డ్రిల్లింగ్ చేయడం వల్ల మనకి అధిక మొత్తంలో కార్బన్ డయాక్సైడు మనకి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ విడుదలవుతూ ఉంటాయి. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు కాబట్టి వాతావరణానికి ఎటువంటి ఆపద రాకుండా ఉంటుంది. అలాగే ఇది ఎప్పుడుగా అంటే నిరంతరము ఉండే శక్తి. కొన్ని సీజన్లో తక్కువ ఉన్నా కొన్ని సీజన్లో ఎక్కువ ఉన్నా
సంవత్సరం అంతా మనకి లభించే శక్తి వాయుశక్తి. అలాగే వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఈ శక్తిని వాడుకోవచ్చు. అలా కాకుండా మనకి శిలాజ ఇంధనాలంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయి. అలా కాకుండా ఎక్కడైనా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఈ టర్బైన్ల యొక్క పనితీరు ప్రపంచమంతా వేరు ప్రాంతాలను బట్టి అక్కడ ఉండే శీతోష్ణ పరిస్థితులను బట్టి మనం వీటిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడైనా మనం ఈ టర్బైన్లు ఏర్పాటు చేసి వాయుశక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకోవచ్చు. కానీ ఈ శిలాజ ఇంధనాలు అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలోనే మనం విద్యుత్ శక్తిని పొందగలం, శక్తిని మార్చగలం. కానీ దీనికి ఆ బాధ ఇదేమీ లేదు. అలాగే ఇవి శిలాజ ఇంధనాలలాగా ఒక నిర్దిష్టమైన తక్కువ మొత్తంలో ఉండే, అంటే భవిష్యత్తులో కొన్ని సంవత్సరాలకి శిలాజ ఇంధనాలు అయిపోతాయని చెప్తున్నాం. ఇక్కడ మనకి వాయుశక్తికి ఇది లేదు. మొత్తం ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ వాయుశక్తి మనకి నిరంతరంగా లభిస్తూనే ఉంటుంది. అలాగే దీని యొక్క ధర కూడా చాలా తక్కువ. అంటే మనకి వాయువు మనకి వాతావరణం నుంచి లభిస్తుంది కాబట్టి కొనుక్కోవాల్సిన పని లేదు. కాబట్టి వీటిని పొందడానికి ప్రధానంగా మొదట ఎక్కువ ఖర్చు పెట్టి ఈ ఏర్పాటుని చేసుకుంటే మనకి తర్వాత ఎటువంటి ఖర్చు లేకుండా జరిగిపోయే విధానం ఇది. అదే అలాగే దీనివల్ల మనకి ఈ కన్స్ట్రక్షన్ వీటిని ఏర్పాటు చేసుకునే కానీ లేదా వీటిని నడపడానికి కానీ వీటి పని చేయించడానికి కానీ వీటిని టర్బైన్ని తయారు చేయడానికి కానీ వీటి వల్ల మనకి అనేక రకమైన కొత్త ఉద్యోగాల్ని ఏర్పాటు చేసుకోగలం. ఇక దీనికి ఉండే నష్టాలు, ఈ నష్టాలు మనకి ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్రాజెక్ట్ పెట్టడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, అది తప్ప తర్వాత ఎటువంటి ఖర్చు ఉండదు. అలాగే దీనికి మిగిలిన వాటితో పోలిస్తే విండ్ పవర్ వాయుశక్తికి ఎక్కువ. అలాగే తర్వాత ఎటువంటి మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు దీనివల్ల. ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రా కాస్ట్ మనం చేయాల్సిన పని లేదు. ఇక ఇది ఎత్తైన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆ ఎత్తైన ప్రదేశంలో కొండ ప్రాంతాల్లోని లేకపోతే ఎటువంటి మానవ జీవనం లేని చోట ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ ఉన్న ఈ వన్య ప్రాంతాలని ఇది పాడు చేస్తుంది. అదొక నష్టంగా చెప్పుకోవచ్చు. అలాగే దీనివల్ల ఇది మొత్తం దేశానికంతటికీ సరిపడా విద్యుత్ శక్తిని అందజేయలేకపోవచ్చు. మిగిలిన వాటి ప్రాజెక్టులాగా ఇది చేయలేకపోవచ్చు, కానీ మనకు కావాల్సినంత ఏర్పాటు చేస్తుంది. ఇక దీనివల్ల మైనింగ్లోని డ్రిల్లింగ్లోని అంటే అత్యధిక మొత్తంలో మనుషులు పనిచేస్తూ ఉంటారు, అక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. ఇది మనకి స్టార్టింగ్ టైంలోని ఏర్పాటు చేయడానికి ఎక్కువ మంది పనిచేసిన తర్వాత మెయింటెనెన్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా తక్కువ మందితో సరిపోతుంది. కాబట్టి దీనివల్ల మానవాళి యొక్క ఉద్యోగాలు పోవడానికి కూడా ఉంటుంది, అదొక నష్టంగా చెప్పుకోవచ్చు. ఇక భారతదేశంలో మనకి ఈ విండ్ పవర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకి మన భారత ఈ రెన్యూబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ మనకి ఇంచుమించుగా 2008 సంవత్సరంలో 1986 సంవత్సరంలో ఏర్పాటు చేయబడి మనకి వివిధ ప్రాంతాల్లో ఈ వాయు టర్బైన్ ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర రత్నగిరి, గుజరాత్లో ఓకా, తమిళనాడులో టూటుకోరిన్, ఇవన్నీ కూడా 55 కిలోవాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయ సామర్థ్యం గల ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేశారు. ఇవి మనకి 2016 జూలై 31కి ఇంచుమించుగా 27,441.15 మెగావాట్ల శక్తిని మనం ఈ దక్షిణ, పశ్చిమ, తూర్పు
ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడిన వివిధ ప్రాజెక్టుల వలన మనం పొందగలుగుతున్నాం. అంటే ఇంచుమించుగా ఈ వాయుశక్తి నుంచి విద్యుత్ శక్తి ప్రస్తుతం మనకి 49,330 మెగావాట్ల శక్తిని మనం పొందగలుగుతున్నామని మనకి మంత్రిత్వ శాఖ తెలుపుతోంది. ఇక ఈ చాప్టర్లో ఉండే మనం నేర్చుకున్నవన్నీ కూడా ఒక్కసారి కాలంకోశంగా చెప్పుకుంటే కంక్లూజన్స్ అంటాం. ఈ కంక్లూజన్స్ ఈ వాయుశక్తి నుంచి విద్యుత్ శక్తిని ఏ రకంగా పొందగలిగాము, వీటి యొక్క టర్బైన్లు ఎట్లా పనిచేస్తూ ఉంటాయి, అలాగే కొరియర్ ఫోర్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ చర్చించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.